ఇవాళ ఒకటి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూసిన, రాహుల్ గాంధీది ఒక వార్త చూసిన. ఫస్ట్ ఆ వార్త చదువుతా. మోదీ పాలనలో రైలు ప్రయాణం అట ఓ శిక్షే, రైల్వేను కాపాడాలంటే ఆయనను గద్దెదించాలి. కిక్కిరిసిన కేరళ ఎక్స్ప్రెస్, వీడియోతో రాహుల్ ట్వీట్. మోదీ పాలనలో శిక్షగా రైలు ప్రయాణం అట, రైల్వే ప్రైవేటీకరణకు మోదీ కుట్ర రాహుల్. నరేంద్ర మోదీ పాలనలో రైలు ప్రయాణం శిక్షగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేరళ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో కిక్కిరిసిన వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎక్స్ అంటే ట్విట్టరే ఎక్స్ అయింది ఇప్పుడు. కేరళ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న రైలులో సీట్ల మధ్యలోనే కాక వాష్రూమ్లలో కూడా ప్రయాణికులు కూర్చున్న దృశ్యాలను ఆ వీడియోలో ఉన్నాయి. నరేంద్ర మోదీ పాలనలో రైలు ప్రయాణం శిక్షగా మారిందని, సామాన్యులు ప్రయాణించే జనరల్ బోగీల సంఖ్యను తగ్గించి ఉన్నత వర్గాలు ప్రయాణించే రైళ్ల సంఖ్యను పెంచారు. దీని ద్వారా సామాన్యులకు రైలు ప్రయాణాన్ని దూరం చేయాలని మోదీ భావిస్తున్నారు. రైల్వేను ప్రైవేటీకరించి తన స్నేహితులకు కట్టబెట్టాలని మోదీ ఆలోచిస్తున్నారు. రైల్వేను మోదీని గద్దెదించాలి అని రాహుల్ పిలుపునిచ్చారు. ఇక చూడండి, ఇవన్నీ సిగ్గు తక్కువ మాటలు అంటారు వీటిని. ఇక వీళ్ళ సిగ్గు ఇజ్జతిమానం ఇప్పుడు ఈ లైవ్లనే వీళ్ళ సిగ్గు ఇజ్జతిమానం తీస్తా, మీరు కామెంట్ చేయాలి. వీళ్ళ సిగ్గు వీళ్ళ కథ ఏందనేది లైవ్ల ఆధారాలతోని క్లియర్గా, ఆధారాలతోని సాక్ష్యాలతోని క్లియర్గా వీళ్ళ ఇజ్జతిమానం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇట్లా రైలు ప్రయాణం గురించి ఇజ్జతిమానం తీయడానికే ఆయన ఏమన్నాడంటే క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఈ రైళ్ళనంట సామాన్యులు ప్రయాణించే పరిస్థితి లేదు, చాలా కష్టమవుతుందట రైలు ప్రయాణాలట. మనకు నరేంద్ర మోడీ గారు వచ్చినాక చాలా కష్టమవుతుందట. నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిండ్రు. మరి 2014 ముందు ఈ రైళ్లలో ఎట్లా ప్రయాణం చేసేది అనేది నేను మీకు ఇక చూపిస్తా. ఇక చూడండి, ఇక 2013 కాంగ్రెస్ హయాంలో అంటే వాళ్ళు దిగిపోయే ముందు ఇయర్ వరకు కూడా ఇదే పరిస్థితి. రైలు ప్రయాణాలు చూడండి ఎట్లా చేసేది, బయటికే ఇక సావుకు దగ్గరగా పోయేదిగా. ఇక చూడండి మీరు క్లియర్గా, ఇది నేను తీసిన ఫోటో కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైలు ప్రయాణాలు ఎట్లుంటాయి చూడండి. ఇవి చూడండి, ఇంకా మీరు దయచేసి ప్రజలారా ఖచ్చితంగా చూడాలి. మరి ఇక ఈ సిగ్గున్న మాటలా సిగ్గులేని మాటలా అయితే నేను ఇంకా కొంచెం ముందు పోయినా అసలు వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కారకాలు ఏంది, వీళ్ళ లక్షణం ఏంది, ఏంది కథ అని నేను ఇంకొంచెం ముందుకు పోతే చూడండి. ఇక చూడండి, ఇగో కాంగ్రెస్ హయాంలో 2005 ఉత్తరప్రదేశ్ శ్రమజీవి ఎక్స్ప్రెస్లో రైల్లో బాంబులు పెట్టిన టెర్రరిస్టులు. వీళ్ళ హయాంలో రైళ్ల పరిస్థితికి ఇది. ఇక చూడండి ప్రజలారా, మరి ఇక దేంతో నవ్వారా ఈ రాహుల్ గాంధీ? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడానికి కాంగ్రెస్ ఫెయిల్యూర్స్కు గల కారణం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ, ఈ ఇందిరాగాంధీలు, ఈ యొక్క సోనియా గాంధీలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాటలే. వీళ్ళు గిసోంటి అబద్ధాలు ఆడితే ప్రజలు వీళ్ళని ఎట్లా నమ్ముతారు? ప్రజలారా దయచేసి మిత్రులు అందరూ కూడా చూడండి. ఇక ట్రైన్ల పరిస్థితి చూడండి దయచేసి. ట్రైన్ల పరిస్థితి, బాంబులు పెడితే కొన్ని వందల మంది చచ్చిపోయారు, కొన్ని వందల మందికి గాయాలైనాయి. అప్పుడు మొత్తం కూడా బాంబుల మూతలుగా ట్రైన్ల. అయితే మరి ఇంకేమైనా జరిగినాయని చూసిన. ఇక చూడండి, ఇంకా చూడండి, ఇగో చూసారా? కాంగ్రెస్ హయాంలో 2006లో రైల్లో బాంబులు పెట్టిన టెర్రరిస్టులు. ముంబైలో ఇది ముంబైది. బాంబేలో 7 చోట్ల బాంబులు పెట్టిర్రు, కొన్ని వందల మంది చచ్చిపోయారు, కొన్ని వందల వేల మందికి కూడా గాయాలైనాయి. ట్రైన్లో పోవాలంటే గజ వణికే పరిస్థితి, ఎక్కడ బాంబులు ఉంటాయో అని కాంగ్రెస్ హయాంలో. ఇది పరిస్థితి. దయచేసి మీరు క్లియర్గా చూడండి. ఇది నేను గ్రాఫిక్స్ కాదు, ఏం కాదు, డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టినాం అంతే. ఇక ప్రజలారా, ఈ కాంగ్రెస్ హయాంలో అయిన ట్రైన్ యాక్సిడెంట్లను నేను మీకు ఈ విధంగా చూపించాలనుకుంటే నేను కంప్యూటర్లో ఈ పోస్టులు తయారు చేసుకోవడానికే నాకు 1 సంవత్సరం పట్టేటట్టున్నది. అంటే ఎంత అరాచకం అంటే వీళ్ళ హయాంలో మామూలుగా లేదు, వీళ్ళ హయాంలో అరాచకం చూడండి ప్రజలారా. ఇంకొంచెం ముందుకు పోయిగా మరి ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఏంది కథ అనేది నేను చూద్దామని చెప్పేసి మరికొంచెం ముందుకు పోయినా. మరికొంచెం ముందుకు పోతే చూడండి ప్రజలారా, ఇక చూడండి వీళ్ళ హయాంలో. ఇక నాకు ఈ ఫోటోలు వీడియోలు పెట్టాలంటే నాకు టైం సరిపోయేటట్లేదు. చూడండి, ఇక ఇదో 2013లో ఈ సగమే, ఇంకా చాలా, ఇంకా సెప్టెంబర్ వరకే వచ్చినాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కింది పోతే చచ్చిపోయే పరిస్థితి. చూడండి, ఇగో సిపిఐ మావోయిస్టు వీళ్ళు ఏప్రిల్ 6, 2013లో వీళ్ళు సరల్ స్టేషన్స్ ఇక్కడ హిట్టింగ్ ట్రైన్ సర్వీసెస్ ఇన్ బీహార్లో హిట్ చేసిర్రు. చూడండి, చాలా ఆగస్టు 1 పేల్చిర్రు, ఆగస్టు 2లో మళ్ళా
ఆగస్టు 21 సెప్టెంబర్ 5 ఇట్లా కొంతమంది టెర్రరిస్టులు మావోయిస్టులు ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో ట్రైన్లను బ్లాస్ట్ చేయడము, పట్టాలను బ్లాస్ట్ చేయడము ఎంత దారుణంగా ఉండేదంటే కాంగ్రెస్ హయాంలో ఇది సమ్మగా ఉంటుంది రాహుల్ గాంధీకి. ఏంటంటే పైశాచికానందం. శవాన్ని చూస్తే వానికి సినిమాల మహేష్ బాబు సినిమాల రౌడీ గానికి శవాన్ని చూస్తే ఇట్లా అంటాడు కదా. రాహుల్ గాంధీ కూడా ట్రైన్లలో బాంబులు వెళ్ళినా ట్రైన్లలో పైన కూర్చున్నా ఇట్లా అంటాడు రాహుల్ గాంధీ. ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ దరిద్రం చూడండి, ఇంకా ఎన్ని దిక్కులో చూడండి. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 18, 2007 ఆర్డీఎక్స్లు వేల్చిర్రు ప్రజలారా. ఆర్డీఎక్స్ బాంబులు పెట్టిర్రు. ఎన్ని దిక్కులు అయినాయి చూడండి. ఇక 2005లో చూడండి, 2006లో 7 బాంబ్ బ్లాస్ట్ చేయొచ్చు, 7 లొకేషన్స్ ఇన్ లోకల్ ట్రైన్స్ అక్రాస్ ముంబై సిటీ అని చెప్పేసి. దయచేసి చూడండి ఎంత 2005లో కూడా చూపిస్తాం మీకు. ఆగండి శ్రమజీవన్ ఎక్స్ప్రెస్లా ఇక్కడ ప్రతిదీ ఉంటుంది ప్రజలారా, ప్రతిదీ 2005. ఇక చూడండి ఇగో ఎక్స్ప్లోషన్స్ ఎట్ రైల్వే ట్రాక్స్ నియర్ గోసాగాన్ ఇన్ ద కోక్రాజర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాంలా బాంబులు వేలు. ఎంత టెర్రరిస్టులు అయితే విచ్చల విడిగా దాడులు బాంబులు వేల్చుడు ట్రైన్లల్లా. ఎక్కడ రైల్వే స్టేషన్లో ఒక్క ఫెసిలిటీ ఉండకపోయింది. టాయిలెట్ చేద్దామంటే కూడా ఉచ్చ పోసుకుందామంటే కూడా ఆడ ఫెసిలిటీ ఉండకపోయేది ఈ కాంగ్రెస్ హయాంలో. ఇక దూడిపోరి చెర్రపల్లి స్టేషన్ కాడివో రాహుల్ గాంధీ నువ్వు కింద నువ్వు అన్నావు కదా వాష్రూమ్లో వాళ్ళు పోతానన్నా కదా, నువ్వు వాష్రూమ్లో అన్నం తినొచ్చు. నువ్వు పోయి వాష్రూమ్లో అన్నం తినొచ్చు. నువ్వు అట్లా తయారు చేసిండు వాష్రూమ్లను నరేంద్ర మోదీ గారు. సిగ్గనిపించాలి, కొంచెమన్నా సిగ్గనిపించాలి. ఇక నీ జీవితంలో నీకు ఆ యోగం లేదు. నీకు ప్రధానమంత్రి కాదు, అసలు నువ్వు మంత్రి అయ్యే యోగం లేదు, నువ్వు ఏదయ్యే యోగం లేదు. నీ పని అయిపోయింది. ఇక మీరు కట్టాబెట్ట చదువుకుంటే ఇటలీకి వెళ్ళిపోడే. ప్రజల ఒక పోస్ట్ చూసిన రామ భక్తులు బీజేపీ కోటేయాలి. రోమ్ భక్తులు కాదు, రమ్ము భక్తులు కాదు. రమ్ము భక్తులు అంటేనో కేసీఆర్, రోమ్ భక్తులు అంటేనో ఈ రాహుల్ గాంధీ, రామ భక్తులు అంటేనో భారతీయ జనతా పార్టీ. ప్రజలలో చైతన్యం అని వచ్చింది, తెలుగు రాష్ట్రాలలో చైతన్యం అని వచ్చింది, దేశం మొత్తంలో చైతన్యం అనేది వచ్చింది ప్రజలారా. చూడండి ఎన్ని దిక్కుల బాంబులు. ఇవన్నీ చదవాలంటే నాకు గొంతు పోయేటట్టున్నది. ఎన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారా మీరు. ఉగ్రవాదులు గంతున్నా ఒక్కనాడు చర్యలు తీసుకోపోతుంది. ఎన్ని వేల మందిని మా భారతదేశం ఉన్న పౌరులు ఎంతమంది చనిపోయారా మీ హయాంలా. ఇంకా మీకు ఓటేసి ఈ దరిద్రాన్ని మేము తెచ్చుకుంటామా? ఇంకా సిగ్గనిపియాలి, కొంచెమన్నా సిగ్గనిపియాలి. సిగ్గు తక్కువ మాటలు మాట్లాడద్దు. ఈ దేశం మీద మీకు ప్రేమ లేదు, చైనా మీద మీకు ప్రేమ ఉంటుంది, పాకిస్తాన్ మీద మీకు చైనా ప్రేమ ఉంటుంది, బంగ్లాదేశ్ మీద మీకు ప్రేమ ఉంటుంది. తప్పంటున్నా మిత్రులారా, దయచేసి కామెంట్ చేయండి. ఇక చూడండి ఇంకా వీళ్ళ కథలు ఎన్ని ఉంటాయంటే చూడండి. ఇక ప్రమాదాల గురించి మాట్లాడితే ఏమైనా రైలు పట్టాలప్పుడు 2 రైళ్లు గుద్దుకుంటూ ఎక్కువ శాతం జరిగింది ఎక్కడంటే 2014 వరకే ఎక్కువ శాతం జరిగింది. భారతీయ జనతా పార్టీ పాలించింది ఇప్పుడు 10 సంవత్సరాలే. 2014 వరకు ఇవి మచ్చుకు కొన్నే. 2010 జూలై 19 సోమవారం తెల్లవారుజామున సీనా వెళ్తున్న ఉత్తర బంగా ఎక్స్ప్రెస్ బీర్భూమి జిల్లాలోని సైంతియా స్టేషన్ దగ్గర ఉన్న వనాచల్ ఎక్స్ప్రెస్ ని గుద్దింది. 62 మంది మరణించారు, 157 మంది గాయపడ్డారు. సిగ్గనిపిస్తుందా అని అడుగుతున్న ఈ కాంగ్రెస్ వాళ్ళను, సిగ్గుందా అని అడుగుతున్న ఈ రాహుల్ గాంధీకి సిగ్గుండాలి. ఏం మాటలు ప్రజలారా. ఏదైనా చేసేటప్పుడు ఒకటి ఆలోచించాలి. ఎప్పుడు అసలు దాని పరిస్థితి ఏంటి, ఏ సమస్య గురించి ఏం మాట్లాడాలో కూడా ఈ రాహుల్ గాంధీకి తెలియకపోయా. ఏ సమస్య గురించి నువ్వు ప్రజల కోసం దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? ఏది అసలు దేశాన్ని ఎట్లా నడపాలనో ఈయనకు ఒక ప్రణాళికనే లేదు. ఈయన ప్రధానమంత్రి అభ్యర్థత. ఈయనతో కాకనే అధ్యక్ష పదవిని వదిలిపెట్టి, షాద కాకనే అధ్యక్ష పదవిని వదిలిపెట్టి ఖర్గేకి ఇచ్చే ఈయన మాట్లాడతాడు. ఇక ఎక్స్లో పోస్ట్ చేసిండట. 2010-28 నక్సలైట్లు చేసిన పని వలన జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి 14 మంది మరణించారు. చూసిండ్రా ఎంత దారుణం అంటే 2010 జనవరి 16 ఉత్తరప్రదేశ్లో 2 రైళ్లు కాలింది ఎక్స్ప్రెస్, శ్రమ ఎక్స్ప్రెస్ పొగమంచు వల్ల దారి కనిపించగా గుద్దుకోవడం వల్ల 3 మరణించారు, 12 మంది గాయపడ్డారు. చూడండి ఎంతమంది ఇక్కడ 34 మంది మరణించారు, 40 మంది మరణించారు. చూడండి ఎంతమంది 22 మంది మరణించారు. కొన్ని వేల మందిని పొట్టబెట్టుకున్నారు ఈ కాంగ్రెస్. దయచేసి ఈ దరిద్రం మనకు అడ్డు ప్రజలారా. ఒక్క సీటు కూడా గెలిపించచ్చు ప్రజలారా. దేశం బాగుపడాలంటే, మనందరూ దేశం రక్షణకు ఉండాలంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలారా. ఇటువంటి ఈ కాంగ్రెస్ చెప్తుంది. ఇక ఏం చెప్తుందంటే రైల్లో పోతానంటే రైలు ప్రమాదం అంట చాలా ఇబ్బంది అవుతుందట రాహుల్ గాంధీ చెప్తాడు. ఇప్పుడు చెప్పండి ఇక తలకాయ రాహుల్ గాంధీ ఎక్కడ పెట్టుకుంటాడు? ఈ కాంగ్రెస్ ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పెట్టుకుంటుంది ఈ తలకాయ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా.